గుడ్ మార్నింగ్ టు ఆల్. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను న్యాచురల్గా షాంపూ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చెప్తాను. ఫస్ట్ కుంకుడుకాయలు. కుంకుడుకాయల వల్ల జుట్టు ఒత్తుగా పెరుగుతుందన్నమాట. కుంకుడుకాయల్లో ఉన్న విటమిన్ ఏ అండ్ విటమిన్ డి వల్ల స్కాల్ప్ మీద ఫంగస్ పెరగటం వల్ల చుండ్రు వస్తుందన్నమాట. కుంకుడుకాయల వల్ల స్కాల్ప్ని పూర్తిగా క్లీన్ చేస్తుందన్నమాట, ఎటువంటి డాండ్రఫ్ లేకుండా. నెక్స్ట్ మందారంలోని పోషకాలు మన హెయిర్ని ప్రొటెక్ట్ చేయడంలో హెల్ప్ చేస్తుందన్నమాట. నెక్స్ట్ మందారంలోని ఉన్న జిగురు పదార్థం మన స్కాల్ప్ని మెడిసిన్గా పనిచేస్తుందన్నమాట. అండ్ ఇది జుట్టు రాలే సమస్యను కూడా తగ్గిస్తుంది. చిన్న చిన్న హెయిర్ ఫాలికల్స్ ఉంటాయి కదా, దానికి కూడా పెరగటంలో హెల్ప్ చేస్తుందన్నమాట. ఇప్పుడు ఈ మందారం, కుంకుడుకాయలు ఈ రెండు కూడా కొంచెం వాటర్ వేసి 30 మినిట్స్ నానబెట్టాలన్నమాట. నెక్స్ట్ మందారం ఆకులు. ఇవి మన హెయిర్ డ్రై అయిపోకుండా స్మూత్గా ఉండటానికి హెల్ప్ చేస్తుంది. ఇది ఒక 4 కానీ 5 కానీ ఆకులు ఒక గిన్నెలో తీసుకొని కొంచెం వాటర్ వేసుకొని దాన్ని మరగపెట్టాలన్నమాట. తర్వాత ఏం చేస్తామంటే ఇవి కొంచెం మరిగి గ్రీన్ కలర్లోకి టర్న్ అయ్యాక దాంట్లో మనం అవిసె గింజలు ఉంటాయి కదా, అవిసె గింజలు వేసుకోవాలన్నమాట కొంచెం. అవి కూడా దాంట్లో ఒక 10 మినిట్స్ అంటే ఒక 5 మినిట్స్ లేదా 6-7 మినిట్స్ అనమాట. తర్వాత అది ఎలా అవుతుందంటే జిగురుగా అవుతుందన్నమాట. మీరు చెక్ చేస్తూ ఉండండి ఆ వాటర్ జిగురుగా అవుతుందో లేదా అని చెప్పేసి మీకు తెలుస్తుంది ఒక 6-7 మినిట్స్కి అనమాట. చూడండి, నేను చూపిస్తాను. అలా అవుతుందన్నమాట. అప్పుడు మీరు స్టవ్ ఆఫ్ చేసేసి ఇప్పుడు ఈ లిక్విడ్ ఉంది కదా, ఈ లిక్విడ్ని ముందుగా కుంకుడుకాయలు, మందారం పువ్వులు కలిపి నానబెట్టుకున్నాం కదా, దాన్ని ఒక 5 మినిట్స్ బాగా కలుపుకోవాలన్నమాట. కలుపుకున్న తర్వాత ఇందాక లిక్విడ్ ఉంది కదా, ఆ లిక్విడ్ని ఇప్పుడు ఇందులో కలుపుకోవాలన్నమాట. కలుపుకొని రెండు కూడా బాగా ఒక 5-6 మినిట్స్ మొత్తం మిక్స్ చేసుకోవాలి రెండు కూడా. ఇప్పుడు ఈ ముందు 1/2 అవర్ ముందు నానబెట్టుకున్నది ఇప్పుడు మనం స్టవ్ మీద ప్రిపేర్ చేసుకుని కూడా కలుపుకొని వడకట్టుకోవాలన్నమాట. బాగా కలుపుకోవాలి. ఒక 5-6 మినిట్స్ కలుపుకోండి. బాగా కలుపుకున్న తర్వాత వడకట్టేసుకోండి. ఎందుకంటే డైరెక్ట్గా తల మీద మొత్తం దాంతోపాటు పోసుకోం కదా, తుక్కుతో పాటు. దాన్ని వడకట్టుకోవాలి. నేను చూపిస్తున్నాను కదా, అలా ఒక చున్నీలో కానీ వీలైతే వేస్ట్ క్లాత్లో కానీ మొత్తం మనం కలుపుకున్నది కూడా మొత్తం ఆ చున్నీలో వేసేసుకొని వడకట్టుకోండి. నేను చూపిస్తానంటే అది అవిసె గింజలు వేసాం కదా, అది జిగురుగా ఉంటుంది కదా, త్వరగా అవ్వదన్నమాట. గట్టిగా పిండుకోవాలన్నమాట. నేను చూపిస్తాను చూడండి. అంటే అది జిగురుగా ఉంటుంది కదా, దానివల్ల అన్నమాట. మీరే చూడండి. న్యాచురల్గా షాంపూ బాగా వచ్చింది కదా, అంటే ఎలాంటి కెమికల్స్ లేకుండా. షాంపూ ప్యాకెట్స్ ఉంటాయి కదా, అందులో ఎలా నరుగు వస్తుంది అలా వచ్చింది. న్యాచురల్గా మీరు కూడా డైలీ ఇదే యూజ్ చేయండి. నేను ఇప్పుడు మొత్తం అది ఎలా ఉందో చూపిస్తాను. చూసారా అంత జిగురుగా ఉన్నట్టు, అంటే షాంపూలో మనం ఎలా ఉంటుంది సేమ్ అలానే ఉందన్నమాట. చూసారు కదా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్.